హాయ్ నేను సతీష్. మొత్తానికి ప్రభావతి వచ్చింది, కోడి అయితే రచ్చరచ్చలేపేసింది. హౌస్ మేట్స్కి అయితే చొక్కలు కనబడ్డాయి. అమ్మ తల్లి నీకు నమస్కారం, నీకు దండం తల్లి, వెళ్ళిపోయిన టాస్క్ ముగిసిపోయిన సందర్భంగా సాష్టాంగపడి నమస్కారం పెట్టేసి మరి ఆదిత్య సాగనంపేశాడు. మిగతా హౌస్ మేట్స్ కూడా మళ్ళీ రాకు, యష్మి వాళ్ళందరూ వెళ్ళిపోయే ముందు మళ్ళీ ఏ సీజన్లో రాకని చెప్పడం. అలాగే విష్ణుప్రియ సీత కూడా కుక్కరొక కోత వినపడేసరికి పరిగెత్తి మళ్ళీ ఇంకా కోడిగుడ్లు వస్తాయి మన కింద పడి చేతులు పెట్టారు. తీరా చూస్తే లేదు, నాకు టాస్క్ అయిపోయింది, మీకు ఇంకా బాయ్ చెప్పడానికి వచ్చాను, చాలా బాగా ఆడారని చెప్పడానికి కోసం వస్తే వీళ్ళందరూ ఇంకా ఉందనుకుని పరుగులు పెట్టారు. తర్వాత చాలా ఫన్నీగా అనిపించింది, నవ్వుకోవడం అయితే జరిగింది. కానీ ట్విస్ట్ ఏంటంటే ఆ రెడ్ ఎగ్ చుట్టూ ఎలాంటి ట్విస్ట్ ఇస్తాడు, ఎలా గేమ్ ఆడబోతున్నాడు అనుకుంటే బిగ్ షాక్ ఇచ్చాడు. ఎవరైతే గెలిచారో వాళ్ళ టీంకే మామూలు దెబ్బ కాదు బిగ్ బాస్ కొట్టింది. ఈ నిఖిల్ అండ్ సోనియా వీళ్ళ టీం ఉంది కదా, వీళ్ళకే షాక్ ఇచ్చాడు. అవతల ఓడిపోయిన టీం, తక్కువ గుడ్లు వచ్చిన అభయ్ టీంకి బెస్ట్ బెనిఫిట్స్ అయితే ఇచ్చాడు. మరి దాని గురించి అయితే ఇప్పుడు హౌస్లో రచ్చ నడుస్తుంది. ఓడిపోయిన వాళ్ళకి బెనిఫిట్స్ వచ్చే పెద్ద పంచాయతీ లేకుండా ఈజీగా అయిపోతుంది వాళ్ళ డెసిషన్ ఎవరు చీఫ్ కంటెండర్స్గా సెలెక్ట్ అవ్వాలని. బట్ వీళ్ళకి మాత్రం నిఖిల్ వాళ్ళకే ఇప్పుడు కొత్త సమస్య వచ్చి మళ్ళీ వీళ్ళు ఇప్పుడు కొట్టుకునే పరిస్థితి వచ్చింది, ఎవరిని కంటెండర్గా సెలెక్ట్ చేయాలని. దానికోసం అయితే అసలు ఏం చెప్పాడు బిగ్ బాస్, రెడ్ ఎగ్ చుట్టూ ఎట్లా గేమ్ మలిచాడని చూస్తే చాలా ఫన్నీగా అనిపించింది. అలాగే ఈ ఆదిత్య వీళ్ళందరూ కూడా ఫస్ట్ ప్రభావతి ఇంకా వెళ్ళిపోతానన్నప్పుడు, అమ్మ నీకు నమస్కారం తల్లి, నీకు దండం తల్లి, సాష్టాంగపడి మరి నమస్కారం పెట్టేసి వెళ్ళిపో, మనశ్శాంతి వచ్చిందని హౌస్ అందరూ కూడా రిలీఫ్ అయ్యారు అనమాట. ఈ 2 రోజులు కింద పడి మీద పడి కింద అడ్డుపడి ఇది తన్నుకొని గుద్దుకొని నెట్టుకొని ఇంత కష్టపడ్డారు, గుడ్లు సంపాదించుకున్నారు. ఎక్కువ గుడ్లు అయితే నిఖిల్ టీం సంపాదించుకుంది. అలాగే రెడ్ ఎగ్ కూడా వచ్చింది కనుక ఆటోమేటిక్గా ఎక్కువ గుడ్లు సంపాదించుకునేందుకు బెనిఫిట్ ఉంటుంది, గెలిచిన టీంకి బెనిఫిట్ ఉంటుంది. అదేమి ఇచ్చాడు మరి రెడ్ ఎగ్ కోసం ఉన్న దానికోసం ఏం డెసిషన్ తీసుకున్నాడు చూస్తే ఫైనల్గా ఫ్యూజులు ఎగిరిపోయే డెసిషన్ అయితే ఇచ్చాడు. మరి లైవ్లో చూస్తే ఎట్లా ఇచ్చాడు, దీనికి సంబంధించి ఏమైనా కట్ చేసేస్తే మనకి ఎపిసోడ్లో చెబుతాడేమో చూద్దాం. ఎపిసోడ్లో ఫుల్ కన్క్లూజన్తో ఫైనల్గా మళ్ళీ ఎపిసోడ్ రివ్యూలో మనం మాట్లాడదు. ఇంతవరకు జరిగింది ఏంటంటే అందరినీ కూర్చోబెట్టి బిగ్ బాస్ ఎక్కువ గుడ్లు పొందినందుకు నిఖిల్ టీం చీఫ్ కంటెండర్ అయ్యే ఛాన్స్ అన్నాడు. అంటే చీఫ్ కంటెండర్ అయ్యే ఛాన్స్ నిఖిల్కి ఇస్తున్నాను, మీ టీం చీఫ్గా ఎక్కువ గుడ్లు పొందిన టీంకి చీఫ్గా ఉన్నందుకు నీకు చీఫ్ కంటెండర్ అయ్యే ఛాన్స్ ఇస్తానని చెప్పి నిఖిల్కి చెప్పాడు. ఓకే, దాని తర్వాత ఏంటి, ఇప్పుడు రెడ్ ఎగ్ ఎవరి దగ్గర ఉందో అది పట్టరండి అంటే ఆ నైనిక వాళ్ళ దగ్గర ఉంటుంది కదా, ఆ రెడ్ ఎగ్ అయితే చూపిస్తారు. చూపించేటప్పుడు అడుగుతారు ఇది దేనికి సంకేతం అని. అడిగేటప్పుడు వాళ్ళందరూ భయపడతారు, అమ్మో నెగిటివ్ వస్తుందా, రెడ్ అంటే డేంజర్ కదని. సోనియా వీళ్ళందరూ నైనిక అందరూ టెన్షన్ పడతారు వీళ్ళు. ఎందుకంటే మార్నింగ్ అది తెచ్చేటప్పుడు కూడా నేను ఒక వీడియోలో చెప్పాను కదా, అది తెచ్చేటప్పుడు కూడా ప్లాన్ ఏ ప్లాన్ బి వేసుకున్నారు వాళ్ళు. అది తెద్దాం, పాజిటివ్ కానీ దానివల్ల బెనిఫిట్స్ కానీ ఉంటే మన దగ్గర ఉంచుకుందాం, ఒక నెగిటివ్ డేంజర్ ఎట్లా వచ్చిందంటే కామిగలు పడేద్దాం అనుకున్నారు. కానీ నేను అప్పుడు చెప్పాను కదా మార్నింగ్, అట్లా ఎవడు బిగ్ బాస్ ముందు ఎవరి దగ్గర ఉందో చెప్పాక తను దానివల్ల లాసా గెయినా పాజిటివా నెగిటివ్ అని చెబుతాడు కదా, సేమ్ అట్లాగే రెడ్ తెమ్మని కానీ కంగారు పడ్డారు వాళ్ళు, డేంజర్ వస్తుందా నెగిటివ్ వస్తుందని. కానీ అప్పుడు అడుగుతాడు మళ్ళీ నైనిక ఎగ్గెలా తీసిగో మా దగ్గర ఉంది బిగ్ బాస్ అంటే ఈ రెడ్ దేన్ని సూచిస్తుందని అడుగుతాడు. ఆ అమ్మాయి కూడా ఆలోచించి ఫస్ట్ డేంజరా అనుకుని మళ్ళీ ఆలోచించి లవ్ శక్తి ఫైర్ అంటుంది. అలాగే లవ్ శక్తి ఫైర్తో పాటు పవర్ వీటికి సంబంధించి రెడ్ అనేది చెబుతారు డేంజర్ అని కూడా. అయితే ఇక్కడ ఏంటి మళ్ళీ అంటాడు బిగ్ బాస్, క్లాన్ చీఫ్ కంటెండర్ అయ్యే అవకాశం మీ క్లాన్లో ఎవరికి ఇస్తో మీతో పాటు పోటీ పడడానికి కంటెండర్గా ఎవరిని ఎంపిక చేయాలి అని మిగిలిన వాళ్ళు నిఖిల్కి కూడా ఎందుకు తమను ఎంపిక చేయాలో చెప్పి ఒప్పించుకోవచ్చు. అంటే ఇక్కడ 2 క్లియర్గా, ఒకటి ఎక్కువ గుడ్లు సంపాదించిన టీంకి క్లాన్గా ఉన్నందుకు నిఖిల్కి ఏమో చీఫ్ కంటెండర్ అయ్యే అవకాశం ఇచ్చాడు. ఓకే, గెలిచిన టీం కోసం ఈ బెనిఫిట్ ఇచ్చాడు. రెండోది ఏంటి, రెడ్ ఎగ్ను కూడా పాజిటివ్ కింద చెప్పి డేంజర్ కాదు పాజిటివ్ కింద అని చెప్పేసి క్లియర్గా మరి మీ టీంలో మిగతా 5 ఉన్నారు కదా, ఆ 5 ఒకరికి చీఫ్ కంటెండర్ అయ్యే అవకాశం ఇస్తున్నాను, వాళ్ళందరిలో నీతో చెప్పుకొని డిస్కస్ చేసుకొని, వాళ్ళెవరు విష్ణుప్రియ, సీత, సోనియా, నయనిక, పృథ్వీ, ఈ 5 కూడా రిక్వెస్ట్ చేసుకోవాలి నిఖిల్ దగ్గరికి పోయి నేను ఎందుకు అర్హుడిని, నన్ను కూడా చీఫ్ కంటెండర్ కోసం సెలెక్ట్ చేయాలి. సో ఇప్పుడు ఇక్కడ పంచాయతీ ఎవరికి మొదలైంది, నిఖిల్లో ఉన్న టీం సభ్యులందరికీ మొదలైంది. వీళ్ళు వెళ్ళి చెప్పుకోవాలి, అతడు వాళ్ళకి ఎందుకు యాక్సెప్ట్ చేస్తాడా రిజెక్ట్ చేస్తాడా, అతనికంటే అర్హులా కాదని చెప్పుకుంటే సీత వెళ్ళింది నేను ఎందుకు అర్హురాలి, నాకు అవకాశం ఇవ్వు, నేను ఆల్రెడీ టీం లీడర్గా బయట చేస్తే సో ఆవిడ చెప్పింది. ఇలా ఒక్కొక్కరు ఆయనకు చెప్పుకుంటా ఉన్నారు. అలాగే పృథ్వీ సీత ఇక్కడ ఒక అబ్జెక్షన్ పెడతారు, ఏమని ఎందుకని అని చెబుదాం. అలాగే ఇక వీళ్ళైతే వీళ్ళకి సంబంధించి ఇలాగ అవుతుంటుంది. ఇక్కడ అభయ్ టీం ఓడిపోయింది కదా, వాళ్ళకి సంబంధించి తక్కువ గుడ్లు కనుక అభయ్ చీఫ్గా కొనసాగలేరు అని చెప్పాడు.
అభయ్ చీఫ్ పదవిని కాపాడుకోలేదు కనుక కంటెండర్ అయ్యే ఛాన్స్ కూడా మిస్ అయిపోయాడు అని చెప్పేసి అభయ్ని తీశారు. వాస్తవానికి ఏంటంటే ఈ రెడ్ ఎగ్ జనరల్గా డేంజర్ కింద వాడతారు. కాకపోతే ఇది నిఖిల్ టీం దగ్గర ఉంది కదా, పైగా అభయ్ ఏమో ఈ బిగ్ బాస్ని ఎదిరించి కూడా మన ఇందాక ప్రోమో కూడా చూసాం, ఈవినింగ్ ప్రోమోలో కూడా చూసాం కదా, దిమాగ్ పనిచేస్తుందా లేదా, మనిషి పుట్టారా లేదా, ఇలాంటి మాట్లాడేస్తూ ఉండడం చూస్తాను మనం. టాస్కుల పరంగా కూడా అసలు బిగ్ బాస్కి ఆడించడం చేతగాక ఇలాగ ఆడిస్తాడా, ఫుడ్ తినడానికి టాస్కులు ఆడాలి, ఫుడ్ తినకుండా ఉండడానికి టాస్కులు ఆడాలి, అసలు యూజ్లెస్ ఫెలోస్ ఇలాగ నోరు జారేస్తున్నాడు కనుక సో ఖచ్చితంగా ఇతను తప్పించేద్దాం, ఈ ఎగ్గలేదు కనుక ఈ టాస్క్లో ఫెయిల్ అయ్యాడు కనుక తప్పించారని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే మామూలుగా చీఫ్ వీక్ అంతా అయిపోయాక వీకెండ్లో హోస్ట్ వచ్చి లాస్ట్ వీక్ చూసాం, ఈ వారం అంతా మీ పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది ఏంటి, మీరు ఎందుకు ఫెయిల్ అయ్యారని చెప్పేసి యష్మికును అలాగే నయనికకి మీ ఇద్దరు ఫెయిల్ అయ్యారు, నిఖిల్ నీ టాస్కుల్లో పర్ఫార్మెన్స్ పరంగా నువ్వు అద్భుతంగా ఉన్నావు హోస్ట్ చెప్పి అతనికేమో అప్రిషియేట్ చేసి వీళ్ళిద్దరికేమో బుల్లెట్ దించి గనకాల్చి చెప్పాడు. అది హోస్ట్ వీకెండ్లో చేస్తారు. బట్ ఇప్పుడే ముందే ఎలా చెప్పేస్తాడు, ఫెయిల్ అయితే ఫెయిల్యూర్ అని చెప్తారు తప్ప మీది ఓడిపోయింది కాబట్టి మీకు బెనిఫిట్ రాదు అని చెప్పొచ్చు. కానీ అభయ్ని కంప్లీట్గా ఇక్కడ చీఫ్గా కొనసాగించాల, చీఫ్ పదవిని కాపాడుకోలేదని చెప్పేశారు, ఓడిపోయినందుకు ఇతను తీశారు. కానీ బ్యాక్ డ్రాప్లో అయితే జరిగింది ఇదే నాకైతే అర్థమవుతుంది. ఎందుకంటే అతను బిగ్ బాస్ విషయంలో టాస్కులు ఆడించడం చేత కాదు, ఫుడ్ ఆడడానికి టాస్కులా, ఓడిపోయిన టాస్కులా, యూజ్లెస్ ఫెలోస్, అసలు దిమాగ్ పనిచేస్తుందా లేదా, ఇవన్నీ మాట్లాడేస్తున్నాడు కదా, మనిషి పుట్టారు, ఇవన్నీ ఎంతో ఖచ్చితంగా బిగ్ బాస్ మీద ఎలా అంటున్నాడు కనుక ఆ ఉద్దేశంలో తప్పించారని అర్థమవుతుంది. అయితే అభయ్ చీఫ్ పదవి కాపాడుకోలేదు కనుక కంటెండర్ అయ్యే ఛాన్స్ మిస్ అయిపోయిందని చెబుతూనే ఈ క్లాన్ నుంచి 3 కంటెండర్లుగా డిసైడ్ చేయాలి అన్నాడు. అంటే అభయ్ని తప్పించేసి మిగిలిన 5గురిలో ఎవరు 5గురు, యష్మి, ప్రేరణ, నబిల్, ఆదిత్య, మణికంఠ, ఈ 5గురిలో 3 సెలెక్ట్ చేయాలన్నారు. ఆ మాట చెప్పగానే వీళ్ళందరికీ ఫ్యూజులు ఎగిరిపోయినాయి. ఎవరికి, నిఖిల్ టీం వాళ్ళకి. ఇదేంటి, మేము గెలిచిన టీము ఎక్కువ గుడ్లు సంపాదించుకున్నాము, మా టీం నుంచి ఒకరికే ఛాన్స్, ఇప్పుడు రెడ్ ఎగ్ వచ్చింది కనుక మరొకరికి ఛాన్స్, 2 ఛాన్స్ వచ్చింది. బట్ అభయ్ టీం ఏంటి, వాళ్ళకి 3 ఛాన్స్ వచ్చిందంటే ఇది ఎక్కడ విచిత్రం బిగ్ బాస్, ఇదేం షాక్ బిగ్ బాస్ అని వాళ్ళైతే ఫ్యూజులు ఎగిరిపోయినా, అసలు బెనిఫిట్ వాళ్ళకా మాకా, ఇదేం విచిత్రమైన డెసిషన్ అని చెప్పేసి చుక్కలు కనబడుతున్న వాళ్ళకి వాళ్ళు డిస్కషన్ పెట్టుకొని ఫుల్గా డిసప్పాయింట్ అయితే అయ్యారు. ఇంకడతో అయిందా, తర్వాత ఏంటైంది వీళ్ళది, ఇప్పుడు అభయ్ టీం అంటే సింపుల్గా అయిపోయింది, వాళ్ళ పంచాయతీ కూడా జరగలేదు. 3 సెలెక్ట్ చేయాలంటే ఆదిత్యని అభయ్ నెట్టు తప్పించారు, అయిపోయి ఆదిత్య ఏమో నాకు ఇంట్రెస్ట్ లేదు మీరు చేయండి అని యష్మి, ప్రేరణ, నబీల్ అన్నాడు. ఫస్ట్ అంటే యష్మి ఏమన్నది అంటే లేదు నేను ఆల్రెడీ చీఫ్ అయ్యాను కనుక క్లియర్గా చెప్పింది, నేను ఓపెన్గా చెబుతాను, జెన్యున్గా చెప్తాను, నేను ఆల్రెడీ చీఫ్ అయ్యాను కనుక నా సపోర్ట్ నబీల్కి ఇస్తాననింది. ఆమె కూడా వద్దనిసిన తర్వాత ఇంక పంచాయతీ డిస్కషన్ జరగలేదు, సింపుల్గా అయిపోయి. అప్పుడెవరు వాళ్ళ టీం నుంచి నబీల్, ప్రేరణ అండ్ మణికంఠ, వీళ్ళ 3 చీఫ్ కంటెండర్గా నెక్స్ట్ టాస్కులు ఆడడానికి చీఫ్ కంటెండర్గా వీళ్ళ 3 ఇప్పుడు రేసులో ఉంటారు. వీళ్ళు పోటీ పడాలి. ఎవరితో పోటీ పడాలి, నిఖిల్ టీంలో 2 వస్తారు కదా, ఆల్రెడీ వాళ్ళ టీంకి ఎక్కువ గుడ్లు సంపాదించుకున్నందుకోసం చీఫ్ కంటెండర్గా నువ్వు సెలెక్ట్ అయ్యావని చెప్పి ఆయనకి ఆ బెనిఫిట్ ఇచ్చాడు, ఎక్కువ గెలిచినందుకు. రెడ్ ఎగ్ వచ్చినందుకోసం 1 ఇచ్చాడు. అంటే ఇప్పుడు వాళ్ళ టాస్కులు వాళ్ళ టీం నుంచి 2 వస్తారు కంటెండర్స్గా, వీళ్ళ టీం నుంచి వీళ్ళ 3 వస్తారు. ఈ 5గురు కలిసి మళ్ళీ చీఫ్ కంటెండర్స్గా పోటీ పడాలి. వీళ్ళలో ఎవరో ఒకరు టాస్కులు ఆడుకుని గెలుచుకొని ఫైనల్గా చీఫ్ అయితే అవుతారు. సో ఈ ట్విస్ట్తో వాళ్ళకి సీతకి, పృథ్వీకి, వీళ్ళందరికీ మబ్బులు తొలగిపోయినాయి, దెబ్బకి ఫ్యూజులు ఎగిరిపోయినాయి. ఇదేంది బిగ్ బాస్, ఇదే అక్కడ విచిత్రం అని చెప్పేసి. అలాగే అభయ్ కూడా అంటాడు, నాకు అర్థం కాదు అసలు బిగ్ బాస్ క్లారిటీ ఉందని మొత్తం హౌస్ అంతా ఇదే డిస్కషన్. గెలిచిన టీం నుంచే మేము 2 ఓడిపోయారు అన్నప్పుడు, చీఫ్గా ఫెయిల్ అయ్యావన్నప్పుడేమో వేల టాస్క్ నుంచి వేల టీం నుంచి 3. మరి ఇదేం న్యాయం, ఇదేం లాజిక్, ఇదేం ట్విస్ట్ నాకు కూడా అర్థం కాలే. వాళ్ళు కూడా అదే గందరగోళంగా ఉన్నారు. పైగా ఇప్పుడు అభయ్ టీం నుంచి సింపుల్గా అయిపోయాయి, ఒక ఆయన అర్హుడు కాదని చెప్పారు, బిగ్ బాస్ డిసైడ్ చేశారు. మిగతా వాళ్ళు యష్మి తప్పుకుంది, నేను ఆల్రెడీ అయ్యాను కదా జెన్యున్గా చెప్పేసింది, అందరికీ అవకాశం ఇవ్వాలి లెక్క. ఆదిత్యవం కూడా వీళ్ళని ఎంకరేజ్ చేయాలి, నేను పెద్దోను కదా నాయకుడిలాగా నడిపించాలన్నాక ఆయన కూడా జెంట్మెన్గా బిహేవియర్తో వాళ్ళకి అవకాశం ఇద్దాం అన్నట్టుగా హ్యాండిల్ చేశాడు. వాళ్ళు కూడా ఎక్కువ కష్టపడ్డారు కదా అని లెక్క. సో అప్పుడు ఫైనల్గా 3 ఈజీగా అయిపోయాయి. బట్ వీళ్ళ పంచాయతీ ఇప్పుడు ఏంటి, ఒక్కొక్కరు వచ్చి నిఖిల్ని కన్విన్స్ చేయాలి, వీళ్ళకేమో వెళ్ళి చెప్పుకోవాలి, ఆయన చేయకపోతే హర్ట్ అవుతారు, ఫీల్ అవుతారు. ఎవరని డిసైడ్ చేయాలని ఇప్పుడు కత్తి మీద స్వామిలాగా ఉంది నిఖిల్కి. అయితే ఆయనకి చిన్న అదృష్టం ఏంటంటే విష్ణుప్రియ వచ్చి నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పింది కాబట్టి కొంత అమ్మయ్య ఒక పంచాయతీ తగ్గింది అనుకుంటున్నాడు. విష్ణుప్రియ వల్ల కొంత అది ఆయనకి ప్రెజర్ లేదు. మిగతా వాళ్ళు ఎవరిని చేయాలి, సోనియా ఆయన మాట్లాడుకుంటారు. ఇప్పుడు వాళ్ళందరూ ఆల్రెడీ డిసైడ్ అయిపోయి వీడు సోనియాకి ఇస్తాడు. నిజంగా కనుక నిఖిల్ ఆ పని చేస్తే సోనియానే కంటెండర్ అని చెప్పుకుంటే చీఫ్ కంటెండర్గా రేసులు ఆమెనే సెలెక్ట్ చేశానంటే బాగా బ్యాడ్ అయిపోతాను, అందులో డౌట్ లేదు. ఎందుకంటే ఏం చేయకూడదా, సోనియా ఆడలేదని సోనియా కూడా ఆడింది, ఎఫర్ట్స్ పెట్టింది, ఫైట్ చేసింది. ఈ 2 వారాలు ఆవిడ కూడా ఫిజికల్గా నేను పెద్దగా ఆడనని చెప్పింది కానీ ఆడింది.
కాపాడుకుంది, ప్రొటెక్ట్ చేసింది, అరిచింది, అన్నీ చేసింది. కానీ ఆమె కంటే చేసిన వాళ్ళు ఎక్కువగా ఉన్నారు కదా! ఆ బుట్ట దగ్గర కూర్చొని కాపాడింది ఆమె. మెయిన్ వాళ్ళ టీమ్‌లో ఎవరు ఎక్కువగా అంటే పృథ్వీని చూసి అందరూ భయపడ్డారు వాళ్ళు. ఈ పృథ్వీ ఉంటే మనం దగ్గరికెళ్ళలేము, పృథ్వీ ఉంటే ప్రొటెక్ట్ చేయలేము, లేకపోతే విసిరేసి, లాగేసి అన్నీ చేసిన. అలాగే విష్ణుప్రియ కూడా అర్హురాలు. అందరూ అర్హులే కష్టపడ్డారు. కాకపోతే ఉన్న దాంట్లో ఎక్కువ గనుక పృథ్వీకైతే ఇస్తే బెటరు. మరి మిగతా వాళ్ళకి గూడా కష్టపడ్డారు గానీ, ఎక్కువగా ఆయనది ఎఫర్ట్స్ అవుతుంది. ఆయన వల్ల ఆయన బాగా బ్యాడ్ అయిపోయాడు. ఎందుకంటే వాళ్ళ క్లాన్ కోసం, వాళ్ళ క్లాన్‌ని గెలిపించాలన్న దశలో ఆయన ఆడిన విధానంతో మిగతా వాళ్ళు బాగా హర్ట్ అయ్యారు. ఇతడి వల్ల వాళ్ళకి ప్లస్ పాయింట్ కూడా అయ్యింది. సో, ఆయనకిస్తాడా? మరి ఇంకెవరికైనా ఇస్తాడో చూడాలి. అప్పటికే అయితే సోనియా అతను కూడా డిస్కషన్ చేస్తారు. నీకిస్తే నేను ఆల్రెడీ అయిపోతాను, బ్యాడ్ అయిపోతున్నామో వాళ్ళందరూ ఇప్పటికే అనుకుంటున్నారు ఇస్తారని. మరి ఎవరికిస్తారో చూడాలి. ఇప్పుడు ఒక్కొక్కరు వచ్చి సీత వచ్చి చెప్పింది తనకివ్వమని. నెక్స్ట్ పృథ్వీ, నెక్స్ట్ నయనకి కూడా నాకే ఇవ్వు, నేను చేస్తాను, నేను చేయగలను అని ఆవిడే చెబుతుంది. సో, ఇట్లా ఒక్కొక్కరు వెళ్లి మాట్లాడుతున్నారు, చెబుతున్నారు. సో, ఫైనల్‌గా ఏం డెసిషన్ తీసుకుంటాడో, ఎలా తీసుకుంటాడో అర్థం కాలేదు గానీ, ఎవరికి సెలెక్ట్ చేస్తాడో చూద్దాం మనం ఎపిసోడ్ రివ్యూలో మాట్లాడుకుందాం. మొత్తానికైతే ఇది మాత్రం ట్విస్ట్ అయితే ఇలా ఇచ్చాడంట. నాకేమనిపించిందంటే, మరి అభయ్‌లాగా నిఖిల్ కూడా ఒకవేళ ఫెయిల్ అయిపోయాడు, లేకపోతే నిఖిల్ కూడా పక్కన పట్టేస్తే, అప్పుడు వీళ్ళ టీమ్ నుంచి కూడా ముగ్గురయ్యేవాళ్ళు గదా! అభయ్‌ని అప్పుడు పక్కన తప్పించి వాళ్ళకి ముగ్గురికి అవకాశం ఇచ్చినప్పుడు, నిఖిల్ గెలిచావని చెప్పేసి ఒకడికి ఇచ్చే బదులు, ఇతను కూడా ఫెయిల్ అయ్యాడో, లేకపోతే ఇంకో రకంగా ఆయన కూడా తీసేసుంటే, అప్పుడు వీళ్ళ క్లాన్ నుంచి కూడా ముగ్గురికి అవకాశం వచ్చేది కదా! అప్పుడు రెడ్ ఎగ్ నుంచి ఒకరికి వచ్చుంటే నలుగురికి వచ్చేది కదా! అంటే గెలిచిన టీమ్‌కే దెబ్బ, ఓడిన టీమ్‌కే ప్లస్ అన్నట్టయితే ఉంది. మరి ఎపిసోడ్ అయిపోయిన వెంటనే దీని గురించి ఫుల్ క్లారిటీతో అసలు ఎందుకు బిగ్ బాస్ ఇలా చేశాడు? దాని వెనక అతను ఎలాంటి గేమ్ ఆడాలనుకుంటున్నాడు? ఎలాంటి వ్యూహం ఉంది? ఏంటనేదైతే మనం డిస్కషన్ చేద్దాం. ఆ బిగ్ బాస్ చెప్పిన దాని మీద కూడా వీళ్ళకి ఇంకా క్లారిటీ లేదు. చాలా కన్‌ఫ్యూజ్‌లో ఉన్నారు. ఫుల్ క్లారిటీతో ఎపిసోడ్ అయిపోయిన వెంటనే మాట్లాడుకుందాం. చాలా లైవ్ అప్డేట్స్ కూడా ఉన్నాయి గనక.